తాళిని మెడలో కట్టి మన బంధానికి మరింత బలాన్ని ఇవ్వాలనుకుంటున్నాను చందు. ఒకే రంగు చీరలు ఉండకూడదు అని రూల్ ఏం లేదు కదా. అయితే ఈ ఇంట్లో ఉండాల్సిన చీర ఏమైంది? నీ మాట ప్రకారం నేను వచ్చాను కదా, నా మాట కోసం కూడా నువ్వొక్కసారి రాజాగారిని కలవచ్చు కదా. అమ్మాను, ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు? ఏమైందమ్మా? చాలా డల్గా కనిపిస్తున్నావు. ఏం జరిగింది? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లమే తాతయ్య, నేనెప్పుడు ఎదురు చూడని ప్రాబ్లమే వచ్చింది. ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు. అమ్మాను, ఏంటమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకోమ్మా, నేనున్నాను కదా, చెప్పు. నీ సమస్య ఏంటో నాకు చెప్పమ్మా. కాలేజీలో ఏమైనా గొడవైందా? ఎవరైనా నిన్ను ఏడిపిస్తున్నారా? చెప్పమ్మా. సమస్య కాలేజీలో కాదు తాతయ్య, ఇంట్లోనే. ఇంట్లోనా? అవును తాతయ్య, ఎంతో చక్కగా ఉండే మా ఇల్లు ఇప్పుడు నరకల్లా తయారయ్యింది. అమ్మా నాన్నల మధ్యన విపరీతమైన గొడవలు జరుగుతున్నాయి. గొడవలా? మీ అమ్మా నాన్నల మధ్య గొడవలా? ఏం మాట్లాడుతున్నావు? ప్రపంచంలో ఏ జంటైనా గొడవ పడతారేమో కానీ మీ అమ్మా నాన్నలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గొడవ పడే అవకాశమే లేదమ్మా. నిన్నటి దాకా అలానే అనుకున్నాను తాతయ్య, కానీ అమ్మా నాన్నలు గొడవ పడడం నా కళ్ళతో నేను చూశాను. ఎందుకమ్మా? ఎందుకు గొడవలు పడుతున్నారు? నాకు తెలియట్లేదు తాతయ్య. అమ్మని అడిగే ధైర్యం లేదు, అడిగితే కసురుకుంటుంది. నాన్నతో డిస్కస్ చేయలేను. ఎంతో సంతోషంగా ఉండే ఇల్లు నరకల్లా తయారైంది. నేను నమ్మలేకపోతున్నానమ్మాను. నువ్వేమీ పొరపాటు పడడం లేదు కదా? ఒకవేళ సరదాగా నిన్ను ఆట పట్టించడానికి వాళ్ళేమైనా ఇలా చేస్తున్నారేమో? లేదు తాతయ్య, ఒక్కసారంటే అలా చేస్తారనుకోవచ్చు గాని కొన్ని రోజుల నుంచి ఇలా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మమ్మీ ముంబైకి వెళ్ళొచ్చినప్పటి నుంచి గొడవలు మొదలయ్యాయి తాతయ్య. నాకు తెలిసి అమ్మా నాన్నలు ఎప్పుడు మాట్లాడుకోకుండా లేరు. డాడీ లేకుండా మేమెప్పుడు భోంచేసిందే లేదు. కానీ ఇంకా ఈ మధ్య మేమందరం కలిసి భోజనం చేసి చాలా రోజులు అవుతుంది తాతయ్య. అమ్మ పిలిచినా రావడం లేదు. డాడీని చూడగానే ఎందుకో కోపంగా వెళ్ళిపోతోంది. కలిసి భోంచేద్దామమ్మా అంటే ఏదో పనుందని చెప్తోంది. లేదంటే నాకేమీ సంబంధం లేదు అన్నట్లు పట్టించుకోకుండా అసలు సమాధానమే చెప్పకుండా వెళ్ళిపోతుంది. నాకు చాలా భయంగా ఉంది తాతయ్య. ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఎవరితో మాట్లాడాలో తెలీదు, ఏ మాట అంటే అమ్మ కోపం వస్తుందో తెలీదు. అసలు ఇల్లంటేనే నరకల్లా ఉంది తాతయ్య. అమ్మాను,
ఏంటమ్మా ఇది? ఏడవకు తల్లి, నా మాట విను. నాకు చెప్పావు కదా, నేను ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. నువ్వు ఇలా చెప్తూ ఉంటే వినటానికే నాకు చాలా కష్టంగా ఉంది. నువ్వు అక్కడ కళ్ళారా చూస్తుంటే నీకెంత కష్టంగా ఉంటుందో నేను ఊహించగలనమ్మా. తాతయ్య, అమ్మ నాన్నలు పోట్లాడుకోకుండా నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళు నీ మాటే వింటారు. అలాగేనమ్మా, నేను మాట్లాడతాను కదా, అది నా బాధ్యత. నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకొని చదువు నిర్లక్ష్యం చేయకు. నీకు అక్కడ కష్టంగా ఉంటే మా ఇంటికి వచ్చేసే, అంతేకాని ఇలా ఒంటరిగా బాధపడకురా. పద వెళ్దాం, పద. రా. చందు, ఎంతసేపు అయింది వచ్చి? పావు గంట అయింది. అవునా, సారీ. దారిలో ఒకతను కనిపిస్తే మాట్లాడొస్తున్నాను, అందుకే కొంచెం లేట్ అయింది. అలా ఉన్నావేంటి చందు? మీరు తెచ్చిన చీర అమృత గుర్తుపట్టింది తెలుసా? తెలుసు. తెలిసి ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటున్నారండి? ఏం చేయాలి? బాధపడాలా లేక కన్నీళ్లు పెట్టుకోవాలా? ఏమోనండి, కానీ నాకు మాత్రం చాలా బాధగా అనిపించింది. హాస్పిటల్లో తను నన్ను చూడగానే చూసిన చూపుని నేను భరించలేకపోతున్నానండి. ఇది చెప్పడానికి రమ్మన్నావా? అది కాదండి, అమృత నాతో మాట్లాడకుండా ఉండడం, నన్ను చూస్తేనే చిరాకు పడ్డం, ఇదంతా నా మనసుకి చాలా కష్టంగా అనిపిస్తుందండి. అందుకే ఇటైనా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఏంటి, దూరంగా వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్తావు? ఏమోనండి, కానీ ఇక్కడ మాత్రం ఉండాలి అనిపించట్లేదు. నా వల్ల అమృత పడుతున్న బాధను చూస్తుంటే ఇక్కడ ఒక్క రోజు కూడా ఉండాలనిపించడం లేదు. అనవసరంగా తన జీవితంలో అలజడికి కారణమవుతున్నాను. నువ్వు ఎంతసేపు అమృత గురించి ఆలోచిస్తున్నావే కానీ నా గురించి మాత్రం ఆలోచించట్లేదు చందు. ఇన్నేళ్ల తర్వాత కనిపించావు, శాపం తీరినట్లు ప్రాణాలతో కనిపించి మళ్ళీ వెళ్ళిపోతావా? మరి నేను పోగొట్టుకున్న జీవితం ఏం కావాలి? మీ జీవితానికి తోడుగా అమృతుందండి. తను మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది. అంటే నన్ను అమృతకు అప్పగించేసి నీ దారిని నువ్వు వెళ్ళిపోతావు, అంతేనా? ఇంత స్వార్థపరురాలివి అని అస్సలు అనుకోలేదు చందు. నీకోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటాను, ఎన్ని రోజులు నీకోసం కన్నీటిని నింపుకొని ఎదురు చూశాను, నువ్వు ఊహించగలవా? నువ్వు రావని తెలుసు, నువ్వు లేవని తెలుసు, కానీ ఏ చిన్న శబ్దం విన్నా నువ్వు వచ్చావేమో అన్న ఆశతో ఎదురు చూసేవాణ్ణి. నా ఆశ నిన్ను బ్రతికించి తీసుకొచ్చింది అని నేను సంతోషపడుతుంటే చివరికి ఈ సంతోషం కూడా నాకు దక్కకూడదు అని వెళ్ళిపోతావా? వెళ్ళు. అది కాదండి, అమృతం చూసి తట్టుకోలేకపోతున్నాను. తను నన్ను ఒక ద్రోహిలా చూస్తుంటే నా మనసంతా ఏదోలా అయిపోతుంది. ఇప్పటి వరకు అమృత మొహంలో చిరునవ్వు తప్ప ఏ రోజు కోపం అనేది చూడలేదు. అలాంటిది అన్ని పోగొట్టుకున్న దానిలా కనిపిస్తుంటే నేను చూడలేకపోతున్నానండి.
ఇదంతా ఎవరి వల్ల? నా వల్ల కదా? చెప్పండి. చూడు చందు, నీ వల్ల అమృతకి ఏ అన్యాయం జరగడం లేదు. తనే అనవసరంగా గోరంతని కొండంత చేసుకొని బాధపడుతుంది. ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది. అప్పుడు ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. లేదండి, నిజం తెలిసే పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. అదే నా ఆశ, అదే నా కోరిక. హలో, చెప్పండి ఆంటీ. నేను వస్తున్నాను ఆంటీ. ఇంకో అరగంటలో హాస్పిటల్కి వస్తాను. ఏమండి, నన్ను కొంచెం హాస్పిటల్ దగ్గర దించరా? స్టవంతి ఆంటీ కాల్ చేశారు. సరే పద. వీళ్ళిద్దరూ ఇక్కడ మకాం ఏర్పాటు చేసుకున్నారా? చెప్తా. చూడండి, మీరు చెప్పినట్టే చేశాను కదమ్మా. నా భార్యకి వైద్యం చేయించాలమ్మా. ఆ డబ్బులు ఇప్పిస్తే తీర్పు వచ్చాక నీ భార్యకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. మీరా అమ్మా? నేను ఇంకా గుర్తున్నానా? మిమ్మల్ని ఎట్టా మర్చిపోతానమ్మా. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు, ఇప్పుడు రాజాతో పాటు వచ్చిందే కరుణ, ఆవిడ రోజు ఇక్కడికి వస్తూ ఉంటుందా? వాళ్ళిద్దరూ ఇక్కడే కలుస్తూ ఉంటారా? అమ్మా, నా పని ఈ గెస్ట్ హౌస్ బాగోగులు చూసుకోవడం, ఇదిగో ఈ మొక్కలకు నీళ్లు పోయడం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం. ఇంతకు మించి నాకేమీ తెలీదు. నన్నేమీ అడక్కండి. దయచేసి మీరు వెళ్ళండి అమ్మా. మీరు వెళ్తే నా పని నేను చూసుకుంటాను. వెళ్ళండి అమ్మా. అది కాదు, వెళ్ళండి. డాడీ, ఏమి డాడీ, ఎందుకలా ఉన్నారు? ఏం లేదమ్మా. ఏం లేదంటారేంటి? చాలా దిగులుగా కనిపిస్తున్నారు. ఏం జరిగిందో చెప్పండి డాడీ. ఈరోజు అను కలిసిందమ్మా. తను ఇంట్లో ఉండలేకపోతున్నానని ఏడుస్తుంది.
ఎప్పుడూ సందడిగా ఉండే ఆ ఇల్లు ఇప్పుడు సమస్యలతో నిండిపోయిందని, అసలు ఆ ఇంట్లో ఉండడమే కష్టంగా ఉందని కన్నీళ్లు పెట్టుకుంటుందమ్మా. అంత చిన్నపిల్ల మనసులో అలాంటి మాటలు వచ్చాయంటే ఇల్లు ఎంత నరకంగా ఉండుండాలి. నాకంతా అయోమయంగా ఉందమ్మా. అసలు అసలు రాజా అమృతుల మధ్య గొడవలు రావడం ఏంటి? చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మనిషికి మనిషికి మధ్య నమ్మకం చాలా ముఖ్యం డాడీ. ఏ విషయంలో అయినా ఆ నమ్మకం తగ్గిపోయినప్పుడు మనస్పర్ధలు రావడం, మాటలు పడ్డం సహజం డాడీ. దాని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. వాటంతట అవే సర్దుకుంటాయి డాడీ. లేదమ్మా, నాకైతే ఆ నమ్మకం కుదరడం లేదు. అను చెప్తుంది చూస్తుంటే రాజా అమృతుల మధ్య చాలా పెద్ద యుద్ధమే నడుస్తుంది. ఇన్ని సంవత్సరాల కాపురం తర్వాత ఆ జంట మధ్య గొడవలు రావడానికి కారణం ఏమై ఉంటుందంటావు? కారణాలు వెతకడం కంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవల్ని సర్దుబాటు చేయండి డాడీ. అదేనమ్మా, కనీసం నాకు కూడా తెలియకుండా వాళ్ళిద్దరు ఇంతలా గొడవ పడ్డం ఏంటి? ఎంత అన్యోన్యమైన జంటో తెలుసమ్మా వాళ్ళది. అమృతకి రాజా అంటే ప్రాణం. రాజా చందు చనిపోయిన బాధలో ఉంటే, మనిషి పిచ్చివాడవుతుంటే వెంట ఉండి రాజాని మామూలు మనిషి చేసింది అమృత. రాజా ఈ రోజు మన కళ్ళ ముందు ఉన్నాడు అంటే దాని కారణం ఆ అమృతానమ్మా. అలాంటి అమృత రాజాతో గొడవ పడ్డం ఏంటి? ఎడమొహం పెడమొహంగా బ్రతకడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదమ్మా. ఇద్దరు మనుషుల మధ్య విభేదాలకి కారణం ఒక చిన్న మాట పట్టింపు కావచ్చు, లేదా మరో చిన్న అనుమానమైన కావచ్చు. కారణాలు చాలా ఉంటాయి డాడీ. అవే ఏంటో తెలుసుకోవాలమ్మా. నాకు తెలిసి అమృతలో ఏ తప్పు ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే అమృత నాకన్నా కూతురు కాకపోయినా నాకు అంతకంటే ఎక్కువ. ఇన్ని రోజులుగా నా చందు లేకపోయినా నేను బ్రతికున్నాను అంటే దానికి కారణం అమృతేనమ్మా. ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక కూతురిగా, ఒక డాక్టర్గా చాలా ఖచ్చితంగా తన బాధ్యతలను నిర్వహిస్తుంది. అలాంటి అమృత ఏ తప్పు చేయదని నా నమ్మకం. రాజానే తొందరపడేదని అన్నాడో లేక మరేదైనా కారణం అయి ఉండొచ్చో నాకు తెలియడం లేదమ్మా. కారణం ఏదైనా మీరు చెప్తే అమృత అర్థం చేసుకుంటుంది కదా డాడీ. మీరే ఆ ఇంట్లో మళ్ళీ ప్రశాంతత ఉండేలా చేయండి. అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? నీ ఇంట్లో నీ సోఫాలో ఇంత దర్జాగా కూర్చున్నానేంటా అనా? ఆ అవకాశం నాకిన్నాళ్లకు దొరికింది. అయ్యో, అదేంటి బావా అక్కడే నిలబడిపోయావు? లోపలికి రా. నా ఇంట్లో నాకే మర్యాదిస్తున్నావా? ఎంతైనా బావగారు కదా, ఆ
మాత్రం మర్యాద ఇవ్వాలి మరి. నీ మర్యాదలు నాకు అవసరం లేదు. పిల్లవని పేరంటానికి రావడం నీకు బాగా అలవాటు అనుకుంటాను. చూపించిన దర్జా చాలు, లేచి బయటికెళ్ళు. అలాగే బావా, నన్ను పిలిచిన వాళ్ళు వెళ్ళమంటే అలాగే వెళ్ళిపోతాను. నిన్ను పిలిచిన వాళ్ళ? నిన్నెవరు పిలిచారు? నేను నువ్వా? అవును, తను నా మనిషి. నేను పిలిస్తేనే వచ్చింది. కాఫీ తీసుకో. అమృత, నీకేమైనా మతిపోయిందా? ఈ భార్గవి ఎవరో ఎలాంటి మనిషో నీకు తెలీదు? తెలుసు. తెలిసి ఎలా రానిచ్చావు? అయినా నీకు తనతో ఫ్రెండ్షిప్ ఏంటి? హే, మళ్ళీ ఎవరి కొంపలు ముంచడానికి ప్లాన్ చేస్తున్నావు? కొంపలు ముంచటం నాకు అలవాటు లేదు. ఎవరి కొంపలు వాళ్ళే ముంచుకుంటారు. అనవసరంగా నన్నెందుకు ఆడిపోసుకోవడం? అమృత, నువ్వు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఈ మనిషి ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు, చాలా ప్రమాదం. తను వెంటనే పంపించేయి. ఎందుకు పంపించాలి? తనేం పరాయి మనిషి కాదు, నాకు ఆత్మీయురాలు.